ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి కూడా పిలిస్తే పలికేటటువంటి దైవమై ఎన్ని లక్షల మందిని ఎన్ని రకాలుగా అనుగ్రహించిందో. పసుపు కుంకాల కోసం వెంపర్లాడుతున్నటువంటి అనేక మంది స్త్రీలకి పసుపు కుంకాలిచ్చింది. పెళ్లి కావలసినటువంటి పిల్లలకి పెళ్లిళ్ళు చేయించింది. ఉపద్రవాల్లో ఉన్నటువంటి వారిని అమ్మవారి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత వాటి నుంచి వినిర్ముక్తం చేసి పైకెత్తింది. ఆ తల్లి యొక్క లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ ఉన్నా అమ్మవారనండి, అమ్మవారి రూపంలో ఉన్న అయ్యవారనండి. ఎందుకని అంటే అమ్మవారు ఎక్కడో ఉండదు, అయ్యవారి యొక్క అహంస్ఫురణగా ఉంటుంది. శంకర భగవత్పాదులు సౌందర్య లహరి చేస్తూ ఒక మాట అంటారు. వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అంటారు. బహుశః ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఆఖరి పాదం ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకి దిగితే అదే చెంగాలమ్మ పరమేశ్వరి. పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అంటారు. త్రిపురములను జయించినటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆ పరమేశ్వరుడి యొక్క అహంస్ఫురణ ఒక రూపాన్ని దాల్చి కన్నుల ముందు నిలబడుగాక అని కోరుకున్నారు శంకర భగవత్పాదులు. పరమశివుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయన వినా వేరొకటి ఉండదు. కాబట్టి ఆయనలో ఆయన రమిస్తూ ఒక్కడై ఉంటాడు. అందుకే మీరు అక్కడక్కడ చూసి ఉంటారు, 2 చేతులతో సుధాపాత్రలు పట్టుకొని చంద్రుడి నుంచి పడేటటువంటి అమృతధారలు 2 కలశలలో పట్టుకుంటాడు. తాను పద్మాసనం వేసుకుని పై 2 చేతులతో ఇలా పోసుకుంటూ ఉంటాడు. కింద 2 చేతులతో మళ్ళీ సుధ పట్టుకుంటూ ఉంటాడు ఆ అమృతాన్ని. తనలో తాను రమిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు. తాను వినా ఇంకొకటి లేదని ఒకటిగా తనలో తాను రమించేటటువంటి ఆ పరమాత్మకి ఎప్పుడైనా సృష్టి ప్రారంభంలో ఒక కోరిక పుడుతుందిట. అప్పుడు మహాకామేశ్వరుడు అంటాడు, నేనే అనేక రూపములను పొందాలని కోరుకుంటాడు. అప్పుడు మొట్టమొదట నేను అన్న ఒక భావన బయలుదేరి బహిర్ముఖుడైతే, ఆ బహిర్ముఖుడైనప్పుడు నేను అన్న భావన కలిగిందనుకోండి, ఆ నేను అన్న భావన రూపం తీసుకుని వచ్చి మన కన్నుల ముందు నిలబడితే అదే పరదేవత, అదే అమ్మవారు. అందుకని ఇప్పుడు ఎవరావిడ? సాక్షాత్ పరమశివుని యొక్క అహంస్ఫురణ, నేను అన్న భావన. నేను అని నా యొక్క భావనకి నేనుకి తేడా ఉండదు. అలాగే అమ్మవారికి పరమశివుడికి అభేదం. వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి భేదము ఉండదు. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఆశ్రయించి ఉంటారు. ఆశ్రయించి ఉండి లోకమునకంతటికి ప్రయోజనాన్ని కట్టబెడుతూ ఉంటారు. ఇకే కాళిదాస మహాకవి వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. వాక్కు అర్థము ఈ 2 ఒకదానిని ఒకటి విడిచిపెట్టకుండా ఎలా ఆశ్రయించి ఉంటాయో, పార్వతీ పరమేశ్వరులు కూడా ఒకరిని ఒకరు అలా ఆశ్రయించి ఉంటారు. తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావన కానీ, ఎవరు ఎవరిని ఆశ్రయించడం వల్ల ప్రయోజనం ఏర్పడుతుందన్న మాట కానీ లోకంలో ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.